మంచిది పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ మనం చదివిన ఈ వాక్యము జనరల్గా మనం క్రిస్మస్ టైంలో ఈ పండుగలు మనం నిర్వహించుకునేటప్పుడు ఈ 2వ అధ్యాయంలో ఉన్న మాటలను మనం ధ్యానం చేస్తాం. అయితే ఆ క్రిస్మస్ టైం దాటి మనం బయటకు వచ్చాం కదా, మనం బయటకు వచ్చాం. కానీ ఈ మాటనే మనం ధ్యానం చేసుకుంటే అది మనకు చాలా ఆశీర్వాదకరమైన మాట. అది కూడా ఒక క్రిస్మస్ టైం అనే కాదు, కానీ మన జీవితంలో ప్రతిదినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మనకు అవసరమైన మాటను ఇక్కడ దేవదూత చెబుతూ ఉన్నాడు. ఎవరికంటే గొర్రెల కాపర్లకు. ఏమని చెబుతూ ఉన్నాడు 10వ వచనంలో? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అక్కడ ఏమంటున్నాడంటే సువర్తమానము అంటే నేను ఒక మంచి వర్తమానాన్ని మీకు తీసుకొని వచ్చాను అని అంటున్నాడు. గమనించండి, దేవుని వాక్యంలో ఏముందంటే ఒక మంచి వర్తమానము మనం వింటే ఆ వర్తమానం విన్నప్పుడు మనకు అది సంతోషం ఇస్తుందంట. తర్వాత ఆ వర్తమానము మన ఎముకలకు పుష్టినిస్తుందంట. సంతోషకరమైన వర్తమానము మన ఎముకలకు పుష్టిని ఇస్తుంది అని సామెతల్లో రాయబడి ఉంది. కాబట్టి మనం డైలీ వినే మాటలు మన బాడీని షేక్ చేస్తూ ఉంటాయి, కదిలిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట విన్నప్పుడు మన బాడీ కదిలిపోయి షేక్ అవుతూ ఉంటుంది, టెన్షన్కి గురవుతూ ఉంటాం. కొన్ని మాటలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, డిప్రెషన్లోకి తీసుకొని వెళుతూ ఉంటాయి. ఒక్కసారి ఒక మాట నీకు వినబడితే దానిని గురించే పదే పదే ఆలోచన చేసి రోజులు, వారాలు, కొన్ని సమయాల్లో నెలలు కూడా ఆలోచన చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది భయంకరమైన స్థితి. కొన్ని సమయాలలో కొన్ని మాటలు విన్నప్పుడు టెంపరీగా సంతోషపడతాం. చెప్పగానే ఆహా అలాగన్నారా, ఇలా అన్నారా, ఓకే రైట్ చాలా బాగుంది అని కొంచెం టెంపరీగా సంతోషపడి వదిలేస్తాం. రకరకాల వర్తమానాలు, రకరకాల వార్తలు మనం వింటూ ఉంటాం. ఇటీవల మరి ప్రపంచం అంతటికి వెళ్ళిన వార్త, అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ఆ పట్టణంలో మరి ఆ పట్టణం అంతా అగ్ని ప్రమాదానికి గురైంది. అక్కడ అంత రిచ్ పర్సన్స్,
సౌండ్ పర్సన్స్. కానీ వారి గృహాలతో సహా పూర్తిగా తగలబడిపోయి వారి జీవితాలు రోడ్డున పడ్డట్లుగా అయిపోయినాయి. దాదాపు ఆల్మోస్ట్ ఆ ఏరియా అంతా కాలిపోయింది. ఈ వార్త ప్రపంచంలో అందరికీ తెలిసింది. అదొక వర్తమానం. అది మనుషుల్లో భయాన్ని తెచ్చి ఆందోళన తెచ్చే వర్తమానం. ఇలాంటి వర్తమానాలు మనం వింటూ ఉంటాం. ఎక్కడో భూకంపం జరిగింది, ఎంతమంది పోయారు. ఎక్కడో తుఫాను వచ్చింది, ఎంతమంది చనిపోయారు, ఇలా నష్టమైంది. ఇలాంటి వర్తమానాలు. కానీ ఇక్కడ దేవుని దగ్గర నుండి ఒక వర్తమానం వస్తుంది. దేవుని దగ్గర నుండి వర్తమానం వస్తుంది. ఆ వర్తమానం పేరేమిటంటే సువర్తమానము. ఈ సు అనే పదములో దేవుని వార్త ఉన్నది. దానినే సువార్త అంటాము. సువర్తమానములో సు అనే వార్త, అదే సువార్త. ఈ సువార్త ఒక వర్తమానముగా వచ్చింది ఈ ప్రజలకు. పిల్లరా గమనించండి, బైబిల్ గ్రంథములో మనం ఎక్కడ చూసినా కూడా దేవుని దగ్గర నుండి వచ్చే వర్తమానము ఒక సువార్తగా వస్తుంది. ఆ సువార్త ద్వారా ఆ మనుషులకు క్షేమము, భద్రత వస్తుంది. షోమ్రోను అనే దేశంలో బాగా కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది అనంటే, ఏలియా ప్రకటించాడు, ఇదిగో ఇక ఈ దేశంలో ఆకాశము నుండి మంచైనను వర్షమైనను కురవదు అని చెప్పాడు. ఎందుకంటే ఆ ప్రజలు దేవునికి అంత బాధ కలిగించే రీతిగా ప్రవర్తించారు. ప్రియరా, దేవునికి మనం బాధ కలిగించేలాగా మన ప్రవర్తనను చూసి దేవుడు బాధపడేలాగా ఎప్పుడు మనం జీవించకూడదు. ఒకవేళ అలాగూ జీవిస్తే కొంత శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ లాస్ ఏంజల్స్లో మరి అక్కడ తేలిన ఆ సేకరణ ప్రకారం ఏమిటి అనంటే, ఆ ప్రజలు దేవునిని కూడా నిర్లక్ష్యం చేశారు. చివరికి మాకు అన్నీ తెలుసు, మేము ఏదైనా చేసుకోగలం, మాకు ఎవరితో పని లేదు, దేవుడు కూడా మాకు అవసరం లేదు అనే స్థాయికి వెళ్ళిపోయారు అక్కడ ఆ ప్రజలు. అంటే సృష్టించిన సృష్టికర్తను కూడా లెక్క చేయని స్థితిలోనికి ఆ ప్రజలు వెళ్ళారు లాస్ ఏంజల్స్లో. ఇది దేవుడు పంపించిన శిక్ష అని తర్వాత అక్కడ తెలిసింది. కావున ప్రియులారా, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడకూడదు, ఆ పనుల్లో పాల్గొనకూడదు. ఈ షోమ్రోను పట్టణంలో ఆ ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏలియా చెప్పాడు, ఆకాశం నుండి మంచైనను వర్షమైనను పడదంటే 3.5 సంవత్సరాలు మంచు లేదు, వర్షం లేదు. ఈ లోపుకి ఏమైందంటే పంటలు లేవు, కరువు వచ్చింది, ప్రజలకు ఆకలి అవుతూ ఉంది. ఆకలి అవుతూ ఉంటే భూమి మీద ఏదైనా ఎండు గడ్డి పరకలు కనపడ్డా కూడా వాటిని కూడా తిన్నారు. చివరకు ఆ ఎండుగడ్డి పరకలు కూడా లేకపోతే వాళ్ళకు పుట్టిన పిల్లల్నే చంపుకొని తిన్నారు. ఆ విషయాలు కూడా వాక్యంలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తే ఆ దేశానికి మరలా అదే ప్రవక్త ఏలియా
ఇక నుండి ఆకాశం నుండి మంచు పడుతుంది, వర్షం పడుతుంది అని చెప్పాడు. వెంటనే వర్షము మంచు పడింది. అదొక సువర్తమానం. కాబట్టి దేవుని దగ్గర నుండి కొన్ని ఆదేశాలు, కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అది ఎలాంటిదంటే ఒక నోటీస్ లాంటిది. ఒక నోటీస్. ఇదిగో రేపు ఎలాగూ మనం చేయబోతున్నాము అని ఒక నోటీస్ రాసి పంపిస్తే అది పిల్లలకి క్లాస్కి ఎలాగూ అనౌన్స్ చేస్తూ ఉంటామో, లేక ఒక గ్రామంలో, ఒక పట్టణంలో ఇది అనౌన్స్, మైక్ పెట్టి అనౌన్స్ ఎలా చేస్తామో, అలాగే దేవుడు కూడా ఒక అనౌన్స్మెంట్, ఒక సువార్తను పంపిస్తూ ఉన్నాడు, ఒక సువర్తమానం పంపిస్తున్నాడు. అయితే దేవుడు మనకు చెప్పే ఈ సువర్తమానం ఎలాంటిదని చదువుతున్నాం 10వ వచనంలో. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ సువర్తమానం మీరు వింటే అందరికీ సంతోషం వేస్తుంది అని అంటున్నాడు. ఏంటి ఈ సువర్తమానంలో, ఈ సువార్తలో ఏముంది అని చూస్తే, దేవుని వాక్యంలో ఈ సువార్త ఎలాగుంటుందో చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇక్కడ ఈ సువార్తలో ఏముందంటే 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు, అంటే ఈ సువార్తలో ఏముందంటే కృప ఉన్నది. ఏముందండి? కృప, గ్రేస్, దేవుని కృప ఉన్నది. అంటే సువార్తలో కృప ఉన్నది. దీనిని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం ఇందాక ఒక పాట పాడాం. ఏ పాటది? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అంటే ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. ఎక్కడి నుంచి అంటే ఆ పాద మస్తకం, అంటే పాదము దగ్గర నుండి, మస్తకం అంటే తల, ఈ తల వరకు, అంటే కాలు దగ్గర నుండి తల వరకు నా జీవితాన్ని మీకు ఇస్తున్నాను అని పాడాం. అయితే అక్కడ జరిగింది ఏంటి? మొదటి వచనం ఏం చూస్తున్నామంటే, పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. అంటే మనం పుట్టిన దగ్గర నుండి యవన కాలంలోకి వచ్చిన దగ్గర తర్వాత దేవునికి ఎన్ని వ్యతిరేకమైన పనులు మనం చేశాం, వ్యతిరేకమైన జీవితం ఎంత జీవించాం. అలాగే స్నేహాలే పట్టామా, చెడు పనులే చేసామా, చెడు బుద్ధులే కలిగి ఉన్నామా, మన చదువులే ఎగరగొట్టామా, మన జీవితాలనే పాడు చేసుకున్నామా, ఎన్ని రకాలుగా మనం చెడు మార్గాల్లోకి వెళ్ళాం. ఒక ప్రక్కన దేవుని వాక్యం వింటానే ఉన్నాం, మరొక ప్రక్క చెడు పనులు చేస్తానే ఉన్నాం. దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తానే ఉన్నాడు, కానీ మనం దేవునికి లోబడకుండా జీవించాం. దానిని బట్టి మనకేం రావాలంటే శిక్ష రావాలి. కానీ దేవుడు ఏం చేశాడు? విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే, అయ్యా నువ్వు చెప్పింది ఒకటి, నేను చేసింది ఒకటి, నీకు తగినట్లుగా నేను జీవించలేదు, అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు, నువ్వు నన్ను ప్రేమించావు, నీకోసం తప్పుడు మార్గాల్లో నేను వెళుతూ ఉన్నా, నీవు నన్ను వదిలిపెట్టలేదయ్యా, నన్ను నీ దరిచేర్చినావయ్యా అని అన్నాడు.
అంటే మనం తప్పుడు మార్గాల్లో వెళుతున్నా వదిలిపెట్టకుండా మనం వెంటబడతా ఉన్నాడు ప్రభు అంటే దానినే కృప అంటాము. ఏమంటారండి దాన్ని? కృప, గ్రేస్. కావున ప్రియరా, కృపా సువార్త అంటే మనం చేసిన పనులన్నిటికీ ఎప్పటికప్పుడే శిక్ష వస్తే బహుశా మనం బ్రతుకుండేవాళ్ళం కాదేమో. మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నా ఆయన ప్రేమిస్తూ, క్షమిస్తూ, సహిస్తూ, మరలా మనకు బోధ చేస్తూ, మరలా దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళినా మరలా దేవుని సేవకుల ద్వారా హెచ్చరిస్తూ, ఇవన్నీ ఏమిటంటే కృప, గ్రేస్. కావున ఆయన సువార్తలో ఏముందంటే కృప ఉన్నది. అందుకే కృపా సువార్త అయినది. ప్రభునంతులరా, నేటి దినాల్లో మనం ఈ కృపా సువార్తను మనం వింటున్నాం. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వింటున్నాం. చాలాసార్లు మనం చేసింది ఏముందలే, అయిపోయిందిలే అని అనుకుంటాం. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగదనియు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. చూసారా, ఇక్కడ 11వ వచనం ఏం చూస్తున్నాం అంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే నేను తప్పుడు పనులు చేస్తున్నాను, అయినా కూడా నాకేమీ శిక్ష రాలేదు కదా, రాలేదు కాబట్టి నేను ఈ పొరపాట్లే చేస్తూ ఉంటానని ఆ పొరపాట్లు చేస్తూ వాటిల్లో కొనసాగుతూ ఉంటారంట. ఎందుకు శిక్ష రావట్లేదు అంటే అది దేవుని కృప. నిన్ను శిక్షించడం దేవుని ఉద్దేశం కాదు. నీకు వాక్యం చెప్పి దేవుని సేవకుల ద్వారా హెచ్చరించి నీ మనస్సు మార్చుకునేలాగా చేసి నీవు ఎలాగైనా దేవుని చిత్తంలోనికి వచ్చేటట్లుగా చేయటం కోసమే నీకు శిక్ష రాకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దీనినే కృప అంటాము. ఈ సువార్తను కృపా సువార్త అంటాము. ఇప్పుడు ఈ కృపా సువార్త మీకు ఇంకా కొంచెం క్షుణ్ణంగా అర్థం అవడం కోసం బైబిల్లో ఉన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలికి పెద్ద తోట ఉంది. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టును పెంచుతూ ఉన్నాడు. ఏ చెట్టు అండి? అంజూరపు చెట్టు. జనరల్గా అంజూరా చెట్లు మన ప్రాంతాల్లో చాలా అరుదుగా కనబడతా ఉంటాయి. మనకల్లా ఈత చెట్లు, జామ చెట్లు ఇవి బాగా ఉంటాయి. అంజూరా చెట్లు అనేవి పాలస్తీనా, యెరూషలేము, యెరికో ఆ బైబుల్ ల్యాండ్స్లో ఎక్కువగా ఈ అంజూరా చెట్లు కనబడతా ఉంటాయి. అంజూరా తోటలు, మనకు బత్తాయి తోటలు, నిమ్మ తోటలు ఎలాగో అలాగే వాళ్ళు అంజూరా తోటలు వేసుకుంటారు, అంజూరా కాయలు. ఇప్పుడు మన ప్రాంతాల్లో చెట్లు ఎక్కువగా లేకపోయినా కాయలు వస్తూ ఉన్నాయి. బహుశా మీరు చూసే ఉంటారు, అందరూ తినే ఉంటారు ఈ అంజూరా చెట్లు. అయితే అంజూరపు చెట్టు ఒకటి తోటమాలి తోటలో వేసుకున్నాడు. అది పెరిగింది, పెద్దదయింది, అది కాయలు కాసే స్థాయికి వచ్చింది. అంటే కాయలు కాయాల్సిన సంవత్సరాలు చెట్టుకు వచ్చేసినాయి. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆకలిగా ఉండి ఈ చెట్టుని ఏమన్నా ఒక కాయ ఉందేమో కోసుకొని తిందామని చూశాడు. చూస్తే కాయలు లేవు. అప్పుడు తోటమాలితో ఏమన్నాడంటే,
ఓ తోటమాలి, ఈ చెట్టు ఎందుకు ఈ తోటలో ఎందుకు ఉండాలి, ఈ అంజూరపు చెట్టు ఎందుకు ఉండాలి, దీన్ని తీసేసి కాయలు లేని చెట్టు ఎందుకు పెరగాలి, అది తీసేసి వేరే చెట్టు నాటు. నేను ఆకలి కొని వచ్చినప్పుడు నాకు ఆకలి తీర్చలేకుండా ఉంది ఈ చెట్టు, కాబట్టి ఈ చెట్టును తీసేసేయి, కొట్టేయి, నరికేయి అని చెప్పాడు దేవుడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం నేనేం చేస్తానంటే చుట్టూ పాది చేస్తా,